మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ గుండాలు రెచ్చిపోతున్నారు. మెదక్ మున్సిపాలిటీ 15, 30 వార్డుల్లో కాంగ్రెస్ రౌడీలు చెలరేగిపోయారు. 15వ వార్డులో డబ్బులు పంచేందుకు కాంగ్రెస్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రంగంలోకి దిగారు. డబ్బుల పంపిణీని బీఆర్ఎస్ నేతలు ధీటుగా అడ్డుకున్నారు. దీంతో బీఆర్ఎస్ కాంగ్రెస్ కార్యకర్తల మధ్య వాగ్వాదం జరిగింది. ఆ క్రమంలో బీఆర్ఎస్ కార్యకర్త ప్రసాద్ను ఎమ్మెల్యే రోహిత్ కారుతో ఢీకొట్టాడు. అతనికి తీవ్ర గాయాలు కాగా ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. ఎమ్మెల్యే రోహిత్ దౌర్జన్యాన్ని బీఆర్ఎస్ నేతలు ముక్త కంఠంతో ఖండించారు. దాడులతో డబ్బుల పంపిణీతో బీఆర్ఎస్ విజయాన్ని ఆపలేరని మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి స్పష్టం చేశారు. రోహిత్ దౌర్జన్యాన్ని గుర్తించి మున్సిపల్ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని పద్మా దేవేందర్ రెడ్డి కోరారు. మానపల్లి చీకట్లో నమ్మని నువ్వు చేయకు ఫస్ట్, నువ్వు చేయకు, అర్థమవుతుందా? చేయకు నువ్వు బరాబర్ తీసుకుంటాం. ఈ టైంలో మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ గూండాలు రెచ్చిపోతున్నారు. మెదక్ మున్సిపాలిటీ 15, 30 వార్డుల్లో కాంగ్రెస్ రౌడీలు చెలరేగిపోయారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రంగాచారి అందజేస్తారు. రంగాచారి, మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ గూండాలు రెచ్చిపోతున్నట్టుగా తెలుస్తుంది. ఏకంగా ఎమ్మెల్యే రోహిత్ కారుతో బీఆర్ఎస్ కార్యకర్తను ఢీకొట్టినట్టుగా తెలుస్తుంది. అసలు అక్కడ ఏం జరిగింది? పూర్తి అప్డేట్స్ ఏంటి? కుమార్, మొత్తంగా మెదక్ మున్సిపాలిటీని ఓటమి ఖాయమని తేలిపోయినటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు స్థానిక ఎమ్మెల్యేలకు దిగుతున్నటువంటి పరిస్థితి మెదక్ పట్టణంలో కొనసాగుతుంది. నిన్న అర్ధరాత్రి దాటిన తర్వాత చాలా వార్డుల్లో పెద్ద ఎత్తున డబ్బుల పంపిణీకి శ్రీకారం చుట్టారు కాంగ్రెస్ పార్టీకి నాయకులు. ముఖ్యంగా ఒక ఎమ్మెల్యేనే స్వయంగా వెళ్లి పలు వార్డుల్లో డబ్బులు పంపిణీకి చేస్తున్నటువంటి సందర్భంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు వాళ్లను అడ్డగించినటువంటి పరిస్థితి నిన్న అర్ధరాత్రి దాటిన తర్వాత సుమారు 2-3 గంటల ప్రాంతంలో జరిగింది. అర్ధరాత్రి తర్వాత మైనంపల్లి హనుమంతరావుకు సంబంధించిన అనుచరులు మెదక్ పట్టణంలోని చాలా ప్రాంతాల్లో, చాలా వార్డుల్లో కూడా అన్ని వార్డుల్లోకి వెళ్లి వారు డబ్బుల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఇక 15, 30 వార్డుల్లో పూర్తిగా స్వయంగా ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు స్వయంగా అక్కడికి వెళ్లి తన అనుచరులతోటి డబ్బుల పంపిణీకి పురమాయిస్తున్నటువంటి పరిస్థితుల్లో ఆ విషయం తెలుసుకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ స్థానిక నాయకులంతా కూడా స్థానిక ప్రజలతో కలిసి అడ్డుకున్నటువంటి పరిస్థితి నెలకొన్నది. రాత్రి 2-2:30 గంటల ప్రాంతంలో స్వయంగా ఒక వాహనంలో వెళ్ళినటువంటి మైనంపల్లి రోహిత్ 15వ వార్డులో పెద్ద ఎత్తున డబ్బుల పంపిణీ చేయిస్తున్న క్రమంలో విషయం తెలుసుకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఒక్కసారిగా బయటకు వచ్చి ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన దౌర్జన్యాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. డబ్బుల పంపిణీ అడ్డుకోవడానికి కూడా ప్రయత్నం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో అక్కడికి పెద్ద సంఖ్యలో వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాన్ లోకల్స్ వాళ్ళెవరూ కూడా మిగతా ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు, హైదరాబాద్ ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా వచ్చి పెద్ద ఎత్తున దౌర్జన్యానికి దిగి దాడులకు దిగుతున్నటువంటి పరిస్థితి అక్కడ కొనసాగింది. 15వ వార్డులో ఇదే పరిస్థితి, 30వ వార్డులో ఇదే పరిస్థితి. ఆ బయట నుంచి వచ్చిన వాళ్ళంతా కూడా ఒక్కసారిగా స్థానికులపై దాడులకు ఉపక్రమిస్తున్న క్రమంలో వాళ్ళు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో రెండు వైపులా పెద్ద ఎత్తున ఘర్షణ తలెత్తినటువంటి పరిస్థితి ఉంది. ఒక దశలో తీవ్ర స్థాయిలో మైనంపల్లి రోహిత్ కు సంబంధించిన చర్యలను అడ్డుకుంటూ ఖండిస్తూ పెద్ద ఎత్తున ప్రజలు అక్కడ తిరగబడ్డటువంటి పరిస్థితి కూడా కనిపించింది. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా అక్కడ ప్రజలంతా జమకూడి రోహిత్ ని తీవ్ర స్థాయిలో తిడుతున్న క్రమంలో వాహనం ఎక్కినటువంటి రోహిత్ అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తున్న క్రమంలో అక్కడి నుంచి ఒక్కసారిగా బయటికి పారిపోయే క్రమంలో ఒక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు అడ్డుకుంటున్న వాళ్ళ మించి ఆయన వాహనాన్ని తీసుకుపోవడం వెళ్ళడానికి ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో ప్రసాద్ అనే ఒక బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలకు అట్లాగే ఒక మహిళకు కూడా తీవ్రమైనటువంటి గాయాలయ్యాయి. వాళ్ళిద్దరిని కూడా ఆసుపత్రిలో చికిత్స చేసినటువంటి పరిస్థితి నెలకొని ఉన్నది. అయితే మెదక్ పట్టణంలోని అన్ని వార్డుల్లో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతూ ఉన్నది. నిన్న అర్ధరాత్రి దాటిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాన్ లోకల్స్ నెంబర్ ప్లేట్ లేనటువంటి వాహనాల్లో అక్కడికి చేరుకున్నారు. నెంబర్ ప్లేట్ లేని వాహనాల్లో గల్లీల్లో తిరుగుతూ వాళ్ళు డైరెక్ట్ గా ఇళ్లలోకి వెళ్లి డబ్బుల పంపిణీ కార్యక్రమాన్ని చేస్తున్నటువంటి పరిస్థితి. డబ్బులు, మద్యము విపరీతంగా డబ్బులు ఇస్తున్నారు. ఒక ఓటుకు సుమారు 5 నుంచి 10,000 రూపాయల వరకు కూడా పంపిణీ చేస్తున్నారు. ఎమ్మెల్యే రోహిత్ చాలా స్వయంగా అక్కడ ఉండి ఆ డబ్బుల పంపిణీని పర్యవేక్షిస్తున్నటువంటి ఒక దౌర్భాగ్య పరిస్థితి వాళ్ళ మెదక్ పట్టణంలో కొనసాగుతూ ఉంది. అంటే మెదక్ పట్టణంలో తమ ఓటమి ఖాయమైపోయిందని చెప్పి భావించినటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎంత డబ్బు ఖర్చు పెట్టైనా సరే
ఓటర్లను కొనుగోలు చేసి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి ఆ గెలుపొందాలే మెదక్ పట్టణంపై కాంగ్రెస్ విజయం సాధించాలనే ఒక లక్ష్యంతో మైనంపల్లి రోహిత్ దౌర్జన్యాలకు గుండాగిరికి పాల్పడుతున్నటువంటి పరిస్థితి చూస్తున్నారు. ఈ రోజు చాలా మంది ప్రజలు అక్కడ బాధిస్తున్నది ఏమిటంటే చెప్తున్నది ఏమిటంటే ఇంత దౌర్జన్యకాండ ఇంతకు ముందు మేము మెదక్ పట్టణంలో ఎక్కడ కూడా చూసి ఎరగనటువంటి పరిస్థితి. ఇంత ఒక ప్రశాంతంగా ఉండేటువంటి పట్టణం ఇది, అందరూ కలిసిమెలిసి జీవించేటువంటి పరిస్థితి ఇది. రాజకీయాలు వచ్చినప్పుడు రాజకీయాలు చేసుకుంటాం, ఆ పార్టీలు ఎన్నికలు వచ్చినప్పుడు ఎవరు ఇష్టమున్న పార్టీకి వాళ్ళు మద్దతు చెప్పుకోవడము, ఇష్టమున్న వాళ్ళకు ఓట్లు వేసుకోవడం అనేది జరుగుతుంటుంది తప్ప ఇంత దౌర్జన్యకాండ జరిగిన సందర్భాలు ఎప్పుడు మెదక్ పట్టణంలో జరగలేదని, ఇది కేవలం మైనంపల్లి రోహిత్ ఏదైతే ఈ దౌర్జన్యకాండ చేస్తూ ఉన్నాడో ఇది మెదక్ పట్టణాన్ని విచ్ఛిన్నం చేసేటువంటి పరిస్థితి ఉంది. ఒక మంచి వాతావరణాన్ని మెదక్ పట్టణంలో ఉన్నటువంటి ఒక వాతావరణాన్ని, స్నేహపూరితమైనటువంటి వాతావరణాన్ని, ప్రజాస్వామికమైనటువంటి వాతావరణాన్ని పూర్తిగా చెడగొట్టి ఇక్కడ రాజకీయాన్ని కూడా కలుషితం చేసేటువంటి పరిస్థితి ఉందని చెప్పి మెదక్ పట్టణానికి సంబంధించిన చాలా మంది పెద్దలు చెప్తున్నటువంటి పరిస్థితి వాళ్ళు అక్కడ కనిపిస్తూ ఉన్నది. ఇది ఇంత దౌర్జన్యకాండాలు కొనసాగించి ఓట్లను కొనుగోలు చేసి గెలుపొందడం సాధ్యం కాదని, ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రజలు ప్రజాస్వామిక పద్ధతిలో వాళ్ళు తమకు ఇష్టమున్నటువంటి పార్టీకి ఓటు వేసుకుంటారు తప్ప ఇట్లా దౌర్జన్యాలు చేస్తే ఓట్లు వేసే పరిస్థితి ఉండదని చెప్పి స్వయంగా ప్రజలు చెప్పుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ దౌర్జన్యకాండను, ఈ డబ్బుల పంపిణీ కార్యక్రమాన్ని స్థానిక మాజీ ఎమ్మెల్యే అట్లాగే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్సీ షేరి సుభాష్ రెడ్డితో పాటు స్థానిక నాయకులంతా కూడా తీవ్ర స్థాయిలో ఖండించారు. అటు కంటారెడ్డి తిరుపతి రెడ్డి కావచ్చు, మాజీ చైర్మన్ బట్టి జగపతి కావచ్చు, అట్లాగే మల్లికార్జున్ గౌడ్ కావచ్చు, వీళ్ళంతా తీవ్ర స్థాయిలో ఖండిస్తూ ఉన్నారు. ఇది ఇంత దౌర్జన్యం ఏమిటి, ఈ దౌర్జన్య కాండ చేసి డబ్బులు పంపిణీ చేసి ఇట్లా ఓటర్లను కొనుగోలు చేసి ప్రజాస్వామ్యాన్ని కూలి చేయడం ఏమిటని చెప్పి వాళ్ళు ప్రశ్నిస్తున్న పరిస్థితి ఉంది. ప్రజల మీదకి వాహనాన్ని తోలుతూ ఆయన వెళ్లిపోవడము, అర్ధరాత్రి దాటిన తర్వాత ఆయన గల్లీలో తిరుగుతూ రౌడీజం చేయడము, డబ్బులు పంపిణీ చేయడం, స్వయంగా ఈ కార్యక్రమానికి మైనంపల్లి రోహిత్ చేపట్టడం అనేది తీవ్ర స్థాయిలో ఖండిస్తున్నామని, దీని మీద ఎన్నికల అధికారులు అట్లాగే పోలీసులు కూడా తక్షణమే చర్యలు తీసుకోవాలని, మైనంపల్లి రోహిత్ ని బయటికి రాకుండా చేయాలని, అతన్ని అడ్డుకోవాలని చెప్పి కూడా చెప్తూ ఉన్నారు. అతన్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి వాళ్ళ మెదక్లో కనిపిస్తూ ఉన్నది. కుమార్, రైట్, థ్యాంక్ యూ రంగాచారి.